అంటూ జిల్లా అధికారి హుస్సేన్ సాహెబ్ తెలియజేశారు. మొత్తం 20,12,373 మంది ఓటర్ల కోసం 1,991 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అందరూ ప్రశాంతంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 13,000 మందికి పైగా సిబ్బందిని నియమించామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన సామాగ్రిని పంపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఎన్నికల అధికారితో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖ ఏయూలో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్డీఓ గారు ఉన్నారు. ఆయన మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఎన్ని నియోజకవర్గాలకి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎన్ని ఈవీఎంలు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాయి సార్? మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ని ఈరోజు పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడ్డాయి. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఆ ఈవీఎంలను రెడీ చేసుకోవడం జరిగింది. అలాగే 10% అదనంగా పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. సార్, ప్రధానంగా ఏవైనా మన సమస్యాత్మకమైన ప్రాంతాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కానీ, లేదా వాళ్ళకి ఏమైనా స్పెషలైజేషన్గా స్పెషల్ ఫోర్స్ ఏవైనా వాళ్ళకి ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా కనిపించిందా సార్ ఇక్కడ? ఇప్పటికే పోలీస్ శాఖ వారి సహకారంతో మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వల్నరబుల్ ఏరియాస్ని, ప్రాబ్లమాటిక్ ఏరియాస్ని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ని అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల పట్ల ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించడంతో పాటు ప్రశాంతంగా ఓటర్లందరూ ఓటు వచ్చి వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. పోలింగ్ రోజున స్పెషల్గా మరి స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సార్, అలాగే ఈవీఎంలకు సంబంధించి ఏవైనా మొరాయిస్తే కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఏవైనా ఇక్కడ అదనంగా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఏమైనా కనిపించే అవకాశం ఉందా సార్? ఈవీఎంల గురించినటువంటి శ్రద్ధ తీసుకోవడంలో మన జిల్లా కలెక్టర్ గారు 4 లేయర్స్లో, అంటే 4 ప్రాతిపదికన 4 లేయర్స్ ఉండే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నారు. మొట్టమొదట ఆ సూపర్వైజర్, రూట్ ఆఫీసర్లను జాగ్రత్త తీసుకుంటారు. ఈ రూట్ అధికారులందరూ కూడా సాంకేతికంగా మంచి పట్టున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈవీఎంస్ కమిషనింగ్ చేయడంలో సిద్ధహస్తులు, వాళ్ళతోనే చేయించడం జరిగింది. అదేవిధంగా ఏఎల్ఎంటీస్ అని ఉన్నారు. ఈ ఏఎల్ఎంటీస్ కూడా ఈ ఈవీఎంస్ మొరాయించినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారు. తర్వాత సెక్టర్ అధికారులు ఉంటారు, వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. చివరిలో మరి మనకు BEL కంపెనీ నుంచి కూడా ఇంజనీర్లను ఇవ్వడం జరిగింది. ఈ ఇంజనీర్లు కూడా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున అలాట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఈవీఎం కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసేదానికి ఒక 10 నిమిషాల్లోనే చేరుకునేలాగా వారందరికీ కూడా వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పటిష్టంగా అమలు చేయడం జరుగుతోంది. అలాగే ఏదైతే విశాఖ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ పోలింగ్ కేంద్రాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రభుత్వం తరపు నుంచి లేదా ఇటు పోలీస్ భద్రత తరపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ సిబ్బందికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి భోజన వసతి కానీ, ఇక్కడ మెషిన్లు వెరిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి వసతి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి పోలీస్ శాఖ వారు కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక కానిస్టేబుల్ను అలాట్ చేయడం జరిగింది. పోలీస్ ఫోర్స్ ద్వారా సురక్షితంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఫైనల్గా సార్, రేపు ఉదయం ఎన్ని గంటలకి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు? అలాగే ఎన్ని గంటలకు ముగియనుంది సార్ ఇది? ఉదయం 7 గంటలకు వాస్తవంగా పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా 7 గంటలకు ప్రారంభమయ్యేలాగా అందరూ పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 7 గంటలకు ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే చూడొచ్చు, ఉదయం 6 గంటలకి ప్రారంభం కాబోతుంది. అయితే 7 గంటల నుంచి ఖచ్చితంగా ప్రతి స్టేషన్ దగ్గర కూడా పోలింగ్ వేసే అవకాశం కల్పించడానికి అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల లోపల ఖచ్చితంగా అవన్నీ కూడా ఈవీఎం అన్ని కలెక్ట్ చేసుకొని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, చాలా స్పష్టంగా ఏవైతే ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు సుమారుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్నీ కూడా ఇప్పటికే అధికారులు అయితే వాటిని తీసుకెళ్లి
తీసుకెళ్లే ప్రయత్నానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఓటు వేసేందుకు ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ప్రధానంగా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా వీళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అనంతరం కూడా రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. 7 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగబోతున్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ పర్సంటేజ్కి అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా విశాఖ జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ ఇప్పటికే గుర్తించడం, వాటికి సంబంధించినటువంటి ఏరియాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా ఇటు పోలీసు బలగాలన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ మల్లికార్జున కూడా ఇప్పటికే జిల్లాలో ఎలాంటి అసాంఘిక ఘటనలు కూడా జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ హృదయతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.